ఒక చిన్న గ్రామంలో రమ్య అనే చిన్నారి ఉండేది. ఆమెకు మృదువైన, తెల్లని పిల్లి అంటే చాలా ఇష్టం. ఒకరోజు ఆమె ఇంటి పక్కనే ఉన్న పొదల్లో ఓ చిన్న పిల్లి కూనను చూసింది. అది గోధుమ రంగులో మెరిసే ముద్దుబిడ్డ. దాని కళ్ళు అమాయకంగా మెరుస్తూ, చిన్నగా మియావ్ అని ఏడుస్తూ ఉండేది. రమ్య తన చేతులతో ఆ పిల్లిని మెల్లగా ఎత్తుకుంది. అది చాలా బలహీనంగా, ఆకలితో ఉండింది. ఆమె ప్రేమగా ఇంటిలోకి తీసుకెళ్లి, పాలు తాపించి తినిపించింది. కొన్ని రోజుల్లో పిల్లి బలంగా మారి ఇంట్లో అల్లరి చేయసాగింది. ఒకరోజు రాత్రి రమ్య కుటుంబం గాఢనిద్రలో ఉండగా ఆ పిల్లి ఓ ప్రమాదాన్ని గమనించింది. ఓ పెద్ద కొండచిలువ ఇంటి లోపల చొరబడింది. పిల్లి తన చేతితో రమ్యను మెల్లగా నిద్ర లేపింది. రమ్య కళ్ళు తెరిచి చూసేసరికి ఆ పిల్లి గట్టిగా మియావ్ చేస్తూ, కొండచిలువను చూస్తూ గుర్రుమనిపిస్తోంది. రమ్య అరుస్తూ తల్లిదండ్రులను లేపింది. వాళ్లు వెంటనే కర్రలు తీసుకుని కొండచిలువను తరిమేశారు. పిల్లి ధైర్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అలా ఆ చిన్న పిల్లి తన కుటుంబాన్ని రక్షించి అందరికీ నిజమైన హీరోగా మారింది. ఆ రోజు నుంచి రమ్య ఆ పిల్లిని వీరబాబు అని పిలవసాగింది. పిల్లి ముద్దుగా మురిసిపోయేది.